2 రోజుల క్రితం ముందైతే నేను ఊరికెళ్ళేటప్పుడైతే ఈ చెట్టుని అయితే గమనించాను. ఇంక వీలు చూసుకొని అయితే ఈ చెట్టు దగ్గరికి వచ్చాను. ఈ చెట్టు పేరు వచ్చేసి బులి చెట్టు అంటారు. ఒకసారి మీరే పండ్లు చూడండి ఎలా కాస్తున్నాయి గుత్తులు గుత్తులుగా. వర్షాకాలం అయితే ఈ చెట్లు అయితే కాయలు అయితే దుగ్గు దుగ్గుగా కాస్తాయి. చూసుకోండి ఎలా ఉన్నాయి పసుపు కలర్లో భలే ఉంటాయి. అయితే ఒకసారి చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయి, కాయకి ముళ్ళు అయితే ఉంటాయి. అసలు కోసేదానికి కూడా వీలు ఉండదు, అలా ఉంటాయి ముళ్ళు అయితే. ఇప్పుడైతే మనం ఆ పండ్లు అయితే కోసుకునేదానికి ట్రై చేద్దాము. పండ్లు అయితే చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. ముళ్ళు కానీ గుచ్చుకున్నాయంటే చిన్న నొప్పి అయితే ఉండదు, చాలా నొప్పి అయితే ఉంటుంది. నేను చిన్నప్పుడైతే ఈ చెట్లు ఎక్కడున్నా సరే ఇల్లు అయితే కోసుకొని తిన్నాను. ఈ పండ్లు ఆరోగ్యం చాలా మంచిది. ఇప్పుడైతే ఊరైతే పట్టించుకోవటం లేదు అంతగా అయితే. ఈ పండ్ల గురించి అయితే ఇప్పుడైతే ఊరికైతే తెలిసి ఉండదు. తెలిసిన వాళ్ళైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆ కాయలన్నీ అయితే కోసుకున్నాం. పండ్లు ఎక్కడైనా కనబడతాయనేసి ఆశగా అయితే కోస్తా ఉన్నాను. ఎక్కడైతే కనబడలేదు. కాయలు కోస్తా అంటే ఒక్కోటి ముడిలు అయితే చిన్నగా అయితే తాగటం లేదు, చిన్న నొప్పి అయితే పుట్టడం లేదు. ఇంక మొత్తానికైతే కొద్దిగా అయితే కోసాను. ఈ కాయలు కోస్తా ఉంటే ఫైనల్గా నాకైతే ఒక పండు అయితే చిక్కింది. ఇంకైతే దీన్ని అయితే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నోట్లో పెట్టుకోగానైతే భలే ఉంది తీయగా. ఈ కాయలు కోయలాకైతే మా ఫ్రెండ్ కానీ ఎవరు కాయలు కోయరా అంటే ఊరు చూడండి కాయలు కోయకుండా పండ్లు ఎత్తికి అయితే తింటా ఉన్నాడు. నన్ను వేపిస్తా. మా ఫ్రెండ్ గారు చూడండి నా ముందర తెచ్చి ఆ కాయలు అయితే వేపిస్తుంది అంటున్నాడు. నాకైతే ఒక్క కాయ చిక్కలేదు. వీడికి ఎలా చిక్కినాయో నాకే అర్థం కావట్లేదు. ఇంకా మొత్తానికైతే సగం అయితే కోసినాము. ఇంకా ఈ బాక్స్ నిండే దాకైతే కోద్దాము. కాయలు అయితే ఒకసారి అయితే చూడండి చెట్టుకి అయితే భలే ఆకర్షణంగా భలే అయితే ఉండదు చూసేదానికి. కాకపోతే ముళ్ళులే కొంచెం డేంజర్గా ఉన్నాయి. కోస్తా ఉంటే భలే గుచ్చుకుంటున్నాయి. కాయలు కోసే లోపలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోలు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ముళ్ళు అయితే గుచ్చుకోలేదు అనుకుంటాను. పైన అయితే ముళ్ళు అయితే గుచ్చుకునేసింది. ఇంకా మళ్ళీ ఇంకొక పండు అయితే చిక్కింది మనకి. ఫ్రెండ్ గారు అయితే ఇందాకంతా ఎక్కిరిస్తుంది అన్నాడు. ఇప్పుడైతే నేనైతే ఒన్ని ఎక్కిరిస్తుందంటా ఉన్నాను. పండ్లు చూపిస్తా. ఇప్పుడు దాకా కోసిన కాయలు అయితే అన్నీ అయితే తీసుకుని వెళ్ళైతే ఇంటికి అయితే తీసుకుని వెళ్ళైతే మొక్కేద్దాము. రేపు చూద్దాం ఎలా ఉన్నాయో. ఈ పండాలంటే 3 రోజులు అయితే గ్యారంటీ పడుతుంది. ఈ బాక్సులోనే పోసి అయితే మూత వేసి కప్పెట్టేద్దాం. రేపు చూద్దాము. కాయలు అయితే ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. ఇంక ఇట్లా మూత పెట్టి అయితే మంచి ప్లేస్ చూసి అయితే ఒక దగ్గర అయితే పెట్టేద్దాం. ఇట్లయితే 3 రోజులు అయితే కాయలు అయితే కదలలేకుండా చూద్దాం. మంచి ప్లేస్ చూసి అయితే ఈ కాయలు అయితే పెట్టేశాను. సరే అయితే 3 రోజుల తర్వాత అయితే కలుద్దాం. ఎలా ఉన్నా చూద్దాము. ఫైనల్ అయితే ఈ రోజు అయితే ఈ బాక్స్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఎలా ఉన్నా లాభం అయితే చూద్దాము. ఇంకైతే బాక్స్ అయితే ఓపెన్ చేశాను. చూడండి స్మెల్ అయితే బాగా వస్తుంది. కాయలు అయితే మొత్తం అయితే పండిపోంటాయి అనుకున్నాను. అందుకని అయితే ఓపెన్ చేశాను. తెరా చూస్తే అయితే 10% అయితే పడినాయి. ఇంక ఈ కాయలు అయితే ఎత్తుకుని అయితే తిన్నాము. ఎలా ఉన్నాయో నిన్న కాదు ఒక వీడియో తీసి పెట్టు అప్పుడే ఎలా పండిపోయారు అనుకుంటున్నారా. మేమైతే తీసుకొని 3 రోజులు అయితే అయిపోతుంది. ఇప్పుడైతే చూసాము ఒక 10% అయితే పడినాయి. అయితే పట్టుకోగానే అయితే మెత్తగా జారిపోతూ ఉన్నాయి. ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే పడినాయి. అట్లా వేసుకోగానే అయితే చాలా బాగుంది. ఇప్పుడు పండిన కాయలన్నీ అయితే మనం తినేసి అయితే కాయలు అయితే మళ్ళీ మొక్క పెట్టేద్దాం. రేపు ఎలా ఉండో చూద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.